ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ SumaTV కిచెన్. పెళ్ళిళ్ళ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా. ఫస్ట్ అయితే మష్రూమ్స్ని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. చిన్నవి అయితే ఒక 2 ముక్కలే చేయండి, పెద్దవైతే 4 ముక్కలు చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. క్యారెట్ అండ్ మన దగ్గర ఏ ఉంటే అవి వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన రెడీగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమన్నాక ఇంకా ఆనియన్స్ వేసేసేయాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇదే ఆనియన్స్లో పచ్చిమిర్చి కూడా వేసేసేయండి. కొంచెం దూరంగా ఉండండి, పచ్చిమిర్చి తింటాయి కదా. సో ఇంకా ఫ్రై చేసుకున్నాము. రెడీగా రైస్ ఉడకబెట్టుకొని ఉంచుకోండి. ఇంకా ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వనిచ్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడే వేసుకోవాలి, మంచిగా ఫ్రై అయిపోతుంది. రైస్ కూడా మంచిగా పడుతుంది, ఇలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇప్పుడు క్యారెట్, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. వెజిటేబుల్స్ లేకపోయినా పర్లేదు, ఓన్గా అలానే మష్రూమ్స్తో చేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఉన్నా అండ్ బీన్స్ ఉన్నా ఏవైనా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర లాస్ట్లోకి కొంచెం ఉంచుకోండి. ఇందులోనే మష్రూమ్స్ కూడా వేసేసేయాలి. మష్రూమ్స్ని కడిగేటప్పుడు ఏవైనా కొంచెం డస్ట్గా ఉంటాయి కదా మష్రూమ్స్ అనేవి, వాటిని మనం కొద్దిగా ఉప్పు వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసేస్తే మంచిగా క్లీన్ అయిపోతాయి. అండ్ అందులో ఎటువంటి చిన్న బ్యాక్టీరియా అంటే పురుగులు ఉన్నా సరే అవన్నీ పోతాయి అన్నమాట. వేడి నీళ్ళతో క్లీన్ చేసేస్తే అవి ఎటువంటి బ్లాక్నెస్ అనేది రాదు, బాగానే ఉంటాయి. నేను ఎప్పుడైతే అలానే చేస్తానో. కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇందులో మసాలాలన్నీ వేసుకోవాలి. మష్రూమ్స్ కొద్దిగా ఫ్రై అవనిచ్చి కారం జ్యూస్ వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా గరం మసాలా కొంచెమే వేసుకోండి. అండ్ బిర్యానీ మసాలా, జీరా పౌడర్ అండ్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ వేసుకోండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకోండి. అండ్ నార్మల్ సాల్ట్ కూడా వేసుకోండి తగినట్టు. అండ్ రైస్కి మొత్తం అంతటికి సరిపోయేలాగా వైట్ సాల్ట్ వేసుకోండి. ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్, ఘాటుగా సూపర్ ఉంటుంది చల్లగా ఉండేటప్పుడు ఇలాగా. అండ్ మిరియాల పొడి కూడా వేసుకోండి, చాలా మంచిది గొంతుకి. అండ్ వీటిని ఇంకా మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు వీటిని ఇలానే ఉంచేద్దాం. ఇందులో నుంచి వాటర్ దిగుతుంది, వీటితో బాగా ఉడుకుతుంది. ఎటువంటి వాటర్ అనేది వేయకండి, వీటిలో ఉండే వాటర్ సరిపోతుంది మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ అంతా కూడా ఇందులో ఇంకిపోయి ఆయిల్ ఎలా తేలుతుందో ఇట్లాంటప్పుడు మనం రైస్ వేసుకోవాలి, ముందుగానే ఉడకబెట్టుకునేది. అందులో కొద్దిగా బిర్యానీ ఆకు అండ్ పువ్వు, లవంగ పువ్వు అండ్ మొగ్గ అన్నీ కూడా వేసుకొని ఇంకా ఉడకబెట్టుకుంటే మంచి స్మెల్ అండ్ టేస్ట్ బాగుంటుంది. అండ్ బ్లాక్ పెప్పర్ వేసుకున్నాం కదా, స్పైసీగా సూపర్ ఉంటుంది. సేమ్ ఇలానే ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ఇంకా కొత్తిమీర ఉంది కదా, దాన్ని కూడా వేసేసేయండి. కొద్దిసేపు ఇలానే రైస్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అయితే మంట అనేది లో టు మీడియం పెట్టుకోండి, హై పెట్టుకోకండి, రైస్ అనేది అంటేస్తుంది. సూపర్ టేస్టీతో యమ్మీగా అబ్బబ్బా ఎంత బాగుంటుందంటే అసలు పెళ్ళిళ్ళలో తింటే ఎంత బాగుంటుందో కదా. అంటే అందరూ వేయరు, సో అందరూ పెట్టరు, కొంచెం మంది అయితే పెడతారు. అండ్ రెస్టారెంట్లో అయితే కంపల్సరీ ఉంటుంది కదా, అంతకంటే బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. లాస్ట్లో ఇంకా కొద్దిగా నిమ్మరసం వేసుకోండి, సూపర్ ఉంటుంది.
అంతేని అయిపోయింది మన మష్రూమ్ ఫ్రైడ్ రైస్. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకొక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేని. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎమ్మ టేస్టీగా కూడా ఉంటుంది. కంపల్సరీగా ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.